హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీ అండ్ అలాగే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు ఒకేలా పాలకూర పప్పు కాకుండా ఇలా కొత్తగా ఒకసారి పాలకూర ఉల్లికారాన్ని చేసి పెట్టండి. ఇక ఇంట్లోని వాళ్ళంతా ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారు. అది మాత్రం పక్కా. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ పాలకూర కూడా మన హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా చాలా హెల్తీ అండ్ అలాగే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక మిక్సర్ జార్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 యాడ్ చేసుకోండి. చిన్నవైతే ఒక 3 దాకా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 నుంచి 12 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంత కారం అండ్ అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ అండ్ అలాగే కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు అండ్ అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీ స్పైసీనెస్కి తగినంత ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నటువంటి కారం వచ్చేసి కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట. సో అందుకని ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లికారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లికారం అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్నటువంటి పాలకూరని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ పాలకూరని యాడ్ చేసుకునేటప్పుడు ఈ పాలకూరను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీనివల్ల పాలకూర అనేది త్వరగా కుక్ అవుతుంది అండ్ అలాగే ఈ పాలకూరకు ఉల్లికారం అనేది బాగా పడుతుంది. ఇలా ఈ పాలకూర మొత్తాన్ని ఉల్లికారంకు పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా పాలకూర అంతా. ఇలా మూత తీసేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ అలాగే చాలా టేస్టీగా ఉండేటువంటి పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి మన హెల్త్కి ఎంతో మేలు చేసేటువంటి ఈ పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.